గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కేతవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఉన్నాం. ఇది ఉత్తర ప్రాణంగా విరజిల్లుతున్న కృష్ణానది పరివాహక ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత కొన్నది. భక్తులు వేలాదిగా తండోపతండాలుగా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలకు తిలకించడానికి వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే ఇలవెలుపుగా ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటుంటారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కేతవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయం ఒక ప్రాముఖ్యత, ఇక్కడ నిత్య పూజలు చేస్తున్న పంతులు ప్రసన్న కుమార్ స్వామి గారిని అడిగి ఈ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఈ గుడి యొక్క ప్రాముఖ్యత దాని గురించి వివరించండి. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత శ్రీకేతవరం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. భగవద్బాంధవులారా, ఇది గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కేతవరం అనే గ్రామం. ఇది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిశారు. మొట్టమొదట విశేషంగా చెప్పగలిగింది ఏంటంటే స్వామివారు స్వయంభూ. తదుపరి నది ఒడ్డునున్న స్వామి కేతమరాజు పరిపాలనలో కేతమరాజు నిర్మాణం చేసి ఆలయాన్ని కట్టించారు. తదుపరి స్వయంభూగా స్వామివారు వెలవడంతో అక్కడ కూడా కొండ మీద స్వామివారికి ఈ కేతమరాజు ఆలయాన్ని నిర్మాణం చేశారు. తదుపరి రాజ్యలక్ష్మి అమ్మవారు కొండపైన అమ్మవారు పై భాగాన ఉంది. స్వామి ఆలయానికి ఎగువ భాగంలో ఉంటుంది అమ్మ. ఆ అమ్మ స్వామివారి మీద అలిగి పైకి వెళ్ళి కూర్చుందని ఒక ఆనవాళ్ళు ఉన్నాయి. తర్వాత పంచనారసింహ క్షేత్రాల్లో ఇదొక క్షేత్రం. మొట్టమొదటి క్షేత్రంలో వాడపల్లి, ఆ స్వామి పేరు దీపాలయ అంటారు. తదుపరి మట్టపల్లి, ఆయన పేరు అన్నాలయ అంటారు. ఈయన 3వ స్థానంలో ఉన్నాడు కేతవరంలో. యొక్క స్వామివారు ఈయనకి వజ్ర నరసింహుడు అని యొక్క పేరు విశేషంగా ఉంది. తదుపరి 4వ స్థానంలో వేదాద్రి. ఈ యొక్క వేదాలని సంహరించి రాక్షసులు యొక్క వేదాలను పరీక్షించడానికి స్వామివారు 4వ స్థానంలో వేదాద్రిలో స్వయంభూగా వెలిశారు. తదుపరి మంగళగిరి పానకాల నరసింహస్వామి, అది ఇంకా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. భక్తులకు రావడానికి కూడా చాలా అందుబాటులో ఉన్న దేవాలయం. అది ప్రతి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా లేకుండా అందుబాటులో ఉంది. ఆ క్షేత్రం ఇంకా మహిమాన్వితంగా సాగుతుంది. తదుపరి ఈ పంచనారసింహ క్షేత్రాలు, ఇంకా 4 క్షేత్రాలు ఉన్నాయి. యాదగిరిగుట్ట, అహోబిలం, అంతర్వేది, పెంచలకోన. ఈ 5 ఈ +4 ఈ 9 క్షేత్రాలు. పంచనారసింహ క్షేత్రాలు మాత్రం కూడా అన్నీ కూడా ఈ యొక్క కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉత్తర వాహినిగా ఈ యొక్క కృష్ణమ్మ తల్లి ఉత్తరంగా పారుతుంది. ఇక్కడ విశేషంగా ఏమిటంటే ఈ యొక్క నరసింహస్వామి అది పురాతనమైన ఆలయం. దాదాపు మనకి ఇక్కడ యొక్క ఆనవాళ్ల ప్రకారం 2000 సంవత్సరాలు క్రితమే ఈ స్వామివారు ఉన్నట్టు ఆవిర్భావం ఉంది. మాకు చెప్పిన పెద్దలు ఏమిటంటే 1100 ఏళ్ళు అంటున్నారు, కానీ 1100 ఏళ్ళు కాదు, ఇది 2000 సంవత్సరాల పూర్వకాలంలోనే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టుగా యొక్క ఆనవాళ్ళు చెప్తున్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ 3 నరసింహస్వాములు, ఒకటి స్వయంభూ, తదుపరి కేతమరాజు నిర్మాణం చేసిన ఆలయం, అది నది ఒడ్డునుంది. ప్రస్తుతం అది మనకి పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో స్వామివారికి ఇక్కడ బాలాలయంలో సెట్ చేసుకున్నాం. అది కొండ కింద దిగువ భాగం ఉన్న ఆలయంలో ఉంది. తదుపరి 3వ నరసింహస్వామి వాసిరెడ్డి వెంకటరాజనాయుడు గారు. ఈ యొక్క వాసిరెడ్డి వెంకటరాజనాయుడు గారు యొక్క పరిపాలన చేస్తూ యొక్క స్వామివారికి 7,777 ఎకరాల 7 సెంట 7 గజాల 7 అడుగులు ఈ యొక్క అంతా కూడా స్వామివారికి 7 అంకెతోనే ఉంది. సప్తపది అనే చిత్రం కూడా ఇక్కడ చిత్రీకరణ జరిగింది. ఈ యొక్క స్వామివారి యొక్క భూమిని అనుకొని ఆనాడు ఆ కాలంలో ఆ యొక్క సప్తపది చిత్రీకరణ చేయడం జరిగింది. తరువాత 3వ నరసింహస్వామి ఈ స్వామివారు వాసిరెడ్డి వెంకటరాజనాయుడు నిర్మాణం చేసిన స్వామివారు. అయితే కేతమరాజు గారు మాత్రము స్వామివారికి ఏమీ భూమి ఇవ్వలేదు. ఆయన యొక్క పరిపాలన చేసి కొండ మీద స్వామివారి ఆలయం, అమ్మవారి ఆలయం, తదుపరి యొక్క నది ఒడ్డున్న ఆలయమే కట్టించారు.
వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగా మాత్రం భుక్తి కోసం అర్చకుల యొక్క భుక్తి కానీ యొక్క విశేషాల కళ్యాణోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ వాటి కోసం ఆ యొక్క భూమిని దారాదత్తం చేయడం జరిగింది. మనకి పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో దాదాపు దానికి ఒక 400 ఎకరాలు ముంపుకు గురైంది. ఈ 400 ఎకరాలు కూడా మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి ఇది చెందింది. మిగతా భూమి కూడా ఇదంతా కూడా సాగులోకి రావాలంటే ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం రోడ్డు అవకాశం లేదు. 1100 సంవత్సరాల నుండి వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు చేస్తున్నారు? ఈ ఉత్సవాలకి ఏటా ఎంతమంది వస్తున్నారు? 1946 నుంచి కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తరువాత ఇప్పుడు నేను వచ్చి 1 సంవత్సర కాలం అయింది. గతంలో కళ్యాణోత్సవం వరకే వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకొని వెళ్ళిపోతూ ఉండేవాడిని. పాత అర్చకులు వారు చేసుకుంటూ ఉండేవారు. ఇది వంశపారంపర్య దేవాలయం. తదుపరి యొక్క ఆలయంలో స్వామివారికి విశేషంగా చెన్నై వాసులు తమిళనాడు నుంచి కూడా కాకుండా ఇటు తెలంగాణ ప్రాంతం, ఇటు ఆంధ్ర ప్రాంతం, కర్ణాటక ఈ యొక్క ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఒక ప్రాంతం అని కాదు, చాలా ప్రాంతాల నుంచి, అమెరికా నుంచి కూడా ఈ మధ్య రీసెంట్గా వచ్చి ఈ యొక్క స్వామి ఆవిర్భావం గురించి చెప్పగానే వారు వచ్చి దర్శనం చేసుకొని, అమ్మవారి ఆలయం కూడా ఇప్పుడు నిర్మాణంలో ఉంది. తదుపరి స్వామివారి ఆలయం కూడా నిర్మాణంలోకి అభివృద్ధి చెందుతుంది. తర్వాత మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గారు, మన తమ్మా శివారెడ్డి గారు వారి యొక్క సహకారంతో, మా యొక్క నరసింహారెడ్డి గారు, పాసి నరసింహారెడ్డి గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా మాకు అభివృద్ధి కావాలని యొక్క ఆలోచన ఉంది. ప్రస్తుతం రోడ్డు మార్గం లేదు. తదుపరి విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా 13 మంది గ్రామస్తులను కూడా అంతా కూడా తరలించారు ముంపు ప్రాంతం కావడంతో. ఒక్క నిమిషం స్వామి, చెప్పండి. భక్తులు వేలాది మంది వస్తున్నారని చెప్తున్నారు. సంతృప్తి చెందుతున్నారా? వాళ్ళు కోరిన కోరికలు ఎటువంటి కోరికలు కోరుకుంటున్నారు? కొంతమంది సంతానం కోసం వస్తారు, కొంతమంది వ్యాపార వృద్ధి కోసం వస్తారు. ఇక్కడ ఏ కోరికలు ఎక్కువ నెరవేరుస్తున్నారని, ఇక్కడికి ఏ రకమైన, అంటే రకరకాల భక్తులు ఉంటారు కదా, ఎక్కువ ఏ రకమైన భక్తులు వస్తున్నారు ఇక్కడికి? ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ యొక్క చైత్ర పౌర్ణమికి ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క చైత్ర పౌర్ణమి కళ్యాణంలో మొట్టమొదటి రోజు అంకురారోపణ అనే కార్యక్రమం, ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ధ్వజారోహణ సమయంలో స్వామివారికి గరుడ సేవ అనే కార్యక్రమం ఉంటుంది. ఆ గరుడ సేవలో సంతాన వృద్ధి కొరకు దాదాపు నిన్న కూడా అంకురార్పణ సమయంలో 17/4/2019 రాత్రి 11 గంటల సమయంలో ఈ యొక్క గరుడ సేవ చేశాము. ఆ సేవా కార్యక్రమం దాదాపు 21 మంది సంతానార్థులు ఈ యొక్క గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఒక 11 మందికి ఇచ్చాము. అందులో 10 మందికి సంతాన వృద్ధి, అంతా కూడా మగ సంతానమే కలిగారు. తరువాత వ్యాపారాభివృద్ధికి ఉగాది పండగకి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంత వ్యాపారస్తులంతా కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క కొత్త పుస్తకాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఈ యొక్క వ్యాపార వృద్ధి కోసం కూడా చేసుకుంటుంటారు. తర్వాత వ్యవసాయం కోసం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వ్యవసాయదారులు కూడా ఈ యొక్క స్వామివారి దగ్గరకు వచ్చి ఉగాది పండుగ రోజు ఈ యొక్క స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై వ్యవసాయ పనులు కూడా ఇక్కడి నుంచి మొదలుపెట్టుకునేటం జరుగుతుంది. తర్వాత పిల్లలు విద్య కొరకు కూడా, అభివృద్ధి కొరకు కూడా ఇక వచ్చి స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని, రథోత్సవంలో కూడా ఇంకా విశేషంగా చిన్నపిల్లలతో సహా పాల్గొని కూడా ఈ యొక్క స్వామివారి యొక్క రక్షలు కట్టించుకొని ఆ యొక్క వాళ్ళ యొక్క చదువులు వృద్ధికి కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. మేము కోరుకునేది ఏంటంటే, మాకు ఈ యొక్క రోడ్డు ప్లస్ ఈ యొక్క విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లయితే ఇంకా భక్తులు కూడా ఇంకా రావడానికి చాలా అవకాశం ఉంది. ఇంత గుంటల రోడ్లు అయినా కానీ చాలా ఇబ్బందులు పడుకుంటూ అయినా స్వామి అనగానే, కేతవరం వజ్రనారసింహుడు అనగానే చాలా విశేషంగా వచ్చి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎటువంటి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎండోమెంట్ వారు కానీ, ఇటు కమిటీ వారు కానీ మాకు చాలా సహకరిస్తున్నారు. చాలా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. కాకపోతే ప్రభుత్వం నుంచి కూడా మేము కోరుకుంది అంటే, ఆ రోడ్డు మార్గం ఒకటి ఏర్పాటు చేశారంటే ఇంకా భక్తులు ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంటుంది. పోయిన సంవత్సరం కళ్యాణానికి దాదాపు 1000 నుంచి 1100 మంది జనం భక్తులు వచ్చారు కళ్యాణోత్సవంలోనే. తర్వాత ఈ సంవత్సరము ఇప్పటికీ ఒక 15 మంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఒక చుట్టుపక్కల ప్రాంతంలో, ఇది కొండ ప్రాంతం, అందులో కనీసం ఇక్కడ నిద్ర చేయడానికి కూడా ఎటువంటి దోమ అనేది కూడా ఉండదు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ అది ఒక చాలా ప్రత్యేకమైన విశేషం, ఒక దోమ కూడా ఉండదు. అది చాలా అరుదైన విషయం. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటికి ఆల్రెడీ ఒక 1500 మంది వచ్చారు. ఇంకా 500 మంది వస్తారని మేము అంచనాలు వేస్తున్నాం. అన్నదానం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇటు డిపార్ట్మెంట్ నుంచి కానీ, కమిటీ వారు కానీ పూర్తి సహాయ సహకారాలతో చాలా విరివిగా జరుగుతుందండి. ఇది దీని యొక్క విశేషం. అది స్వామిగారు చెప్తున్నారు. గవర్నమెంటు, ఎండోమెంటు శాఖ ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా వర్క్ చేసి మాకు రోడ్డు కానీ, విద్యుత్ కానీ సౌకర్యాలు ఇస్తే మరింత అభివృద్ధి పదంలో ఈ దేవాలయం తీసుకొని వెళ్తామని మన ప్రసాద్ స్వామి గారు చెప్తున్నారు. కేతవరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడికి వందలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. ఆలయ విశిష్ట తెలుసుకోవడం కోసము, వాళ్ళ కోరిన కోరికలు తీర్చే
దేవుడుగా, వరాలిచ్చే దేవుడుగా ఇక్కడ భక్తులు 100 మందిలో వస్తున్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ కోరికలు తీరాయో లేదో వాళ్ళ భక్తుల విషయాల్లో తెలుసుకుందాం మనం. పేరు? నా పేరు మల్లిక. మా ఊరు బోధనం. ఎప్పుడు వస్తాం, మా చిన్నప్పటి నుంచి 8 వస్తానే ఉన్నాము. చాలా బాగా జరుగుద్ది కళ్యాణము, చాలా బాగా జరుగుతుంది. మీరు దేవుడు కళ్యాణం చూడడానికి వస్తున్నారా? మీరు ఏమన్నా కోరికలు కోరుకున్నారా? ఎప్పుడు ఏం కోరికలు కోరుకోలేదు, కానీ చూడటానికి వస్తాం ప్రతి. మీరు చదువుకుంటున్నారా? నేను 5 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎక్కడికి వచ్చా గాడా ముద్ద పట్టా. తిరణాలు వచ్చారు. 2 నెలల పిల్లగాడైండు. 3 మగ పిల్లలు. పేరు పెట్టుకున్న ఈ స్వామికి ఎంటికలు తీపించుకున్నా. నేను కుమారుడు చల్లగా చూస్తాడు. ప్రతి ఏటా వస్తా స్వామి దగ్గరికి. అదే ఇక్కడ చెప్తున్నారు. నేను గత 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే ఇక్కడికి ఆమెకు 5 సంవత్సరాలు పిల్లలు లేకపోతే పుట్టిన కానీ 5 సంవత్సరాల సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి వరపడుకొని దేవుణ్ణి కొలుసుకున్న తర్వాత పిల్లలు కూడా పుట్టారని అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దేవుడు పూజ చేసుకుంటున్నానని చెప్పారు. మేము ఇక్కడే మాకు పులిసింత ప్యాకెట్ కింద తలాలు ఇచ్చారండి. అక్కడికి పోతే మాకు తినటానికి అన్నం లేదు. కూలికి పోయినా జరగని పరిస్థితి. మేము ఇక్కడే అడిగిని పెట్టుకొని దోమలుండా కరెంటు లేకపోయినా మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే నివాసం చేస్తున్నాం. మాకు అనుకున్న ఏమీ జరగలేదు. ఇక్కడ వాళ్ళు ఇస్తామన్నారు కానీ అనుకున్న ఏమీ జరగల. వెళ్ళిపోయారు అందరూ. అవతల పక్క అంతా దగ్గరలో కట్టుకున్నారు ఊర్లు. మా వాళ్ళు అట్ట ఆలోచించుకోకుండా పోయారు. లేకపోతే ఈ స్వామిని కనిపెట్టుకొని మేము ఇక్కడే ఉంటే ఇక్కడే చాలా బతికేవాళ్ళం. మాకు అన్ని చరిత్రలు జరిగాయి. మాకు అది చాలామంది భక్తులు చెప్తున్నారు. మేము చాలా కాలం నుండి ఇక్కడనే వసతి ఏర్పాటు చేసుకొని జీవనాధారం జీవిస్తున్నాము. కానీ ప్రభుత్వం సరైన ఇంకా వసతి కల్పిస్తే మేము ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటాము. చాలామంది ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళారు. మేము ఎంతో కాలం నుంచి నమ్ముకొని ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని భక్తులు చెప్తున్నారు. గత ఈవో గారు ఇక్కడ గత కొంతకాలం పనిచేశారు. ఈవో గారు అప్పటికి ఇప్పటికి గుడి అభివృద్ధి మన మాజీ ఈవో గారు వీర్ల వెంకటేశ్వరరావు ఉన్నారు. సార్ని అడిగి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇంతకుముందు పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ చూడడానికి వచ్చారు. మీరు చేసిన అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధి అలాగే ఉందా, లేదా కొత్త ఈవో వచ్చిన తర్వాత దీన్ని కొంచెం సుందరంగా తీర్చిదిద్దారా? నమో నారాయణాయ నమః. పూర్వం ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ ఏటి ఒడ్డున ఉండేవారు. ఈ పులిచింత ప్రాజెక్టు వచ్చిన తర్వాత స్వామివారిని కొండ కింద తీసుకురావడం జరిగింది. పూర్వం ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు తక్కువ సౌకర్యాలు ఉండేవి. మేము సాధ్యమైనంత వరకు అప్పుడు కళ్యాణం సమయంలో వివిధ ఏర్పాట్లు అప్పుడు భక్తులకు తగినటువంటి ఏర్పాట్లు చేసేవాళ్ళం. ప్రస్తుతం అక్కడి నుంచి ఇక్కడ మార్చిన తర్వాత ఇక్కడ ఈ పాత దేవాలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. అలాగే స్వామివారిని మూల విరాట్ని కృష్ణానది ఒడ్డు నుంచి లోపలికి తీసుకొచ్చి ఇక్కడ కొండ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. రథశాల కూడా అక్కడి నుంచి ఇక్కడ మార్చి రథాన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు ఈ నివాస గృహాలు కానీ భక్తులకు సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొండ మీదకు మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వం మెట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉండేవి. ఇప్పుడు మెట్లన్నీ సక్రమంగా చేశారు. ఆర్చి కూడా కట్టడం జరిగింది. క్రమంగా అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కొంత సహకారం కనుక లభించినట్టయితే మన కొండ కింద నుంచి ఫారెస్ట్లో కూడా రోడ్ వేసుకున్నట్టయితే ఇంకా సౌకర్యంగా ఉంటుంది. పులిచింతల ప్రాజెక్టు వాటర్ వలన కూడా ప్రాబ్లం లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ సహకరించి ఫారెస్ట్ నుంచి పర్మిషన్లు తీసుకుని మనం ఆ రోడ్డు ఏర్పాటు చేసుకున్నట్టయితే భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ దేవాలయం కొన్ని పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 8,134 ఎకరాల 74 సెంట్లు పట్టా ఇవ్వడం జరిగింది. అందులో నుంచి పూర్వకాలం నుంచి కొన్ని మనం లీజుకి ఇస్తూ ఉండేవాళ్ళం. ప్రస్తుతం ఈ పులిచింతల ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఇక్కడ అలాంటి సౌకర్యం లేకుండా పోయింది. ఎందుకంటే పూర్తిగా వాటర్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలను కూడా ఇక్కడి నుంచి రిహాబిలేషన్ సెంటర్లు మార్చడం జరిగింది. వీళ్ళకి కూడా గవర్నమెంట్ పేమెంట్లన్నీ జరిగిపోయినాయి. దేవాలయం కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా అభివృద్ధి జరగాలని స్వామివారు కూడా ఎంతో భక్తులకి
కోరిన కోరికలు నెరవేర్చేటువంటి యుగ యుగాల కలియుగ నరసింహుడు. ఈయన పాంచనరసింహుల్లో అద్వితీయమైనటువంటి స్వయం శక్తి సంపన్నుడు, స్వయంభూటి దేవాలయము. ఇలాంటి పరిస్థితుల్లో పానకాల నరసింహస్వామి మాదిరిగానే ఇక్కడ కొండపైన స్వామివారు స్వయంభుగా వెలిచారు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం వెలిచినటువంటి స్వామివారు. కాబట్టి భక్తులు కూడా ఎంతో పవిత్రమైనటువంటి భావంతో ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికల్ని విన్నవించుకొని వారి ఆశీస్సులతో వాళ్ళ కోరికలు నెరవేర్చుకుని అద్వితీయంగా వెలుగుతూ సుఖ సౌఖ్యాలతో ఉన్నారు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా దేశ రాష్ట్ర ప్రజలందరి మీద కూడా ప్రసరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఓం నమో నారాయణాయ నమః. మరో పూజారి గారు గత కొంతకాలం నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. యాజ్ఞిక బ్రహ్మ కళ్యాణం చేయడానికి ఈరోజు వచ్చారు సారు. సార్ని అడిగి కళ్యాణం విశిష్టత తెలుసుకుందాం. సార్ చెప్పండి కళ్యాణ విశిష్టత గురించి. జయ లక్ష్మీ నరసింహస్వామి వారికి మన ఈ కేతవరం లక్ష్మీ నరసింహస్వామి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే ఈప్సితం వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది చక్కగా కోరుకుని ఇక్కడ సంతానం లేనటువంటి వాళ్ళ సంతానం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ చుట్టుపక్కల తండాల్లో కానీ ప్రాంతాల్లో. అలానే సుమారుగా ఒక 30 ఏళ్ళ నుంచి 26 ఏళ్ల పైనుంచి నేను ఈ యొక్క యాజ్ఞికానికి వస్తూ ఉన్నా. ఇక్కడికి అక్కిరెడ్డి గారి టైంలో నేను ఇక్కడికి ఈవోగా ఆయన ఉన్నప్పుడు వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కళ్యాణ మహోత్సవాన్ని ఒక వైభవంగా చేసేటువంటి సాంప్రదాయం ఒకటి. ఒకరోజు అంకురారోపణ, నిన్న 17వ తారీఖు అంకురారోపణ జరిగింది. 18వ తారీఖున ఈరోజు రాత్రి కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. రేపు ఉదయం మధ్యాహ్నం సుమారుగా మధ్యాహ్నం టైంలో రథోత్సవం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ఆన్నికం వైఘాన సాగమం ప్రకారం జరిగినటువంటి ఈ ప్రక్రియలో కళ్యాణం యొక్క వైశిష్ట్యం గురించి చెప్పారు, అడిగారు ఇప్పుడు ప్రత్యేకంగా. ఈ కళ్యాణ వైశిష్ట్యం ఏంటంటే ఎవరైతే స్వామి యొక్క తలంబరాలు చూస్తారో వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవుతుందని, అలానే సంతానం కలుగుతుందని వాళ్ళ యొక్క నమ్మకమే కాదు, అటు జరిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తెనాలి అనేటువంటి ప్రాంతం నుంచి ఒక అమ్మాయి వస్తుంది నాకు తెలిసినంతలో. సుమారుగా 30 ఏళ్ళ నుంచి అమ్మాయి చిన్నపిల్లనప్పటి నుంచి చూస్తున్నాను అనమాట. ఇప్పుడు అమ్మాయిని ఇప్పటికి కూడా వస్తుంది, ఇంకా చెప్పాడు అమ్మాయి పేరు లక్ష్మి. అటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు, నమ్మకంగా వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ స్వామి యొక్క ఔన్నత్యం ఏంటంటే చక్కగా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం జరిగినటువంటి కార్యక్రమాల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి ఈవోలందరూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ట్రస్ట్ బోర్డు వారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రభుత్వం సహకారం ఉంటే కనుక ఈ ప్రాంతంలో ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఆలయ నిర్మాణం అవుతుంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక పక్కన పులిచింతల ప్రాజెక్టు కనపడుతూ ఉంది, ఎత్తైనటువంటి కొండ ప్రాంతం. అలానే కొండమైనటువంటి ఆలయం కనుక కట్టుకునేటట్టయితే ఇది బ్రహ్మాండంగా అవకాశం, అంటే మంచి అవకాశం పర్యాటక కేంద్రం. ఎందుకంటే ప్రభుత్వం వారు ఆలోచించే రకంగా ఉండేటువంటి సౌకర్యాలు మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి దీని అభివృద్ధి కోసం ప్రభుత్వం వారు అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు చాలామంది సహకరించబట్టి ఇక్కడ చాలా పనులు జరిగినాయి. ఉదాహరణకి ఇక్కడ ఆలయం అంతా కూడా అభివృద్ధి జరిగింది, మనకు కనపడుతూ ఉంది, స్పష్టంగా కనపడుతూ ఉంది. అలానే కొండపైన ఉన్నటువంటి ఆలయాన్ని కూడా ఒక నిర్మాణం జరుగుతుంది. లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కడుతూ ఉన్నారు. అర్చకస్య హరిసాక్షాత్ అని దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఇంతకుముందు అర్చకుల యొక్క లోపం కూడా కొంత ఉంది. ఎందుకంటే నేను సంవత్సరంలో ఒకసారి వచ్చి, నేను గవర్నమెంట్ టీచర్ని, నేను సంవత్సరంలో ఒకసారి వస్తాను ఇక్కడికి. కానీ మధ్యలో నేను చాలాసార్లు వచ్చిపోతాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమైకమే ఉన్నాను కాబట్టి వాళ్ళందరికీ మంచి మాటలు చెబుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం. అలానే కొండపైనటువంటి ఆలయం లక్ష్మీ అమ్మవారి ఆలయం సుమారుగా ఒక 8 లక్షల పైన ఖర్చుతో ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణాన్ని కూడా ఇప్పుడు సగం వరకు జరుగుతూ ఉంది. ఎందుకంటే స్వయం వ్యక్తమైనటువంటి స్వామి. మా ఆలోచన ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి స్వామిని మనం వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకడికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, అంటే నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎవరు రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి కొండపై నుంచి దారి కూడా వేసినట్టు పక్కనే ఉన్నటువంటి ఊరి నుంచి ఇందాక సార్ చెప్పారు, అంటే అడవిలో నుంచి వెంకటాపాలెం నుంచి దారి వస్తే ఇంకా దీనికి ఎమ్మాజిపేట మన్నేసులదారపాలెం వెంకటాపాలెం నుంచి దారి ఉందండి. దాన్ని శుద్ధకరవ దారి అంటారు. ఆ దారి నుంచి ఆలయంలో వచ్చేటువంటి మార్గం ఉంటే గవర్నమెంట్ వారు సహకరించేటట్టయితే చక్కగా, అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా దీన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. దీనికోసం యువలందరూ చెప్తున్నారు ఈ విషయం గురించి. అలానే ప్రభుత్వం వారు కూడా దీని శీతకన్ను లేకుండా ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి మార్గం. ముఖ్యంగా ఈ ప్రాంతం నవనారసింహాలు పంచనారసింహాల్లో తమిళనాడు నుంచి కేరళ నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. విడి రోజుల్లో వాళ్ళంతా వస్తారు, కార్లు పెట్టుకొని వస్తుంటారు అన్నమాట. చాలామంది వస్తారు ఇక్కడికి వచ్చి
చక్కగా స్వామిని నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు. మా యొక్క కోరిక ఏంటంటే, ఒక అర్చకులుగా మేము కోరుకునేది ఏంటంటే, యాజ్ఞిక స్వామిగా నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ వేరే ఏమి లేదు, ఆలయ అభివృద్ధి జరగాలి, ఇక్కడ ఎక్కువ మంది జనం వచ్చే రకంగా ఏర్పాటు చేయాలి. ఉదాహరణకి వారి తిరణాలు జరుగుతుంది, ప్రభుత్వం వారు కనుక ఒక ఆర్టీసీ బస్సు లాంటిది ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తారు, భక్తులు ఎక్కువ మంది వస్తారు. కానీ ఆ సౌకర్యం, రవాణా సౌకర్యం లేదు ఇక్కడికి. అటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. ఇంతటితో విరమిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే స్పందించి భక్తులు రావడానికి వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తే ఇంకా మరింత అభివృద్ధి దేవాలయం చెందుతుందని, ఈ తలంబరాలు ఏదైతే కళ్యాణం జరుగుతుందో ఆ తలంబరాలు ఉత్సవాలు చూడడానికి వేలాది మందిగా భక్తులు వస్తారని, ఎందుకంటే ఆ తలంబరాలు చూస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని ఒక గట్టి నమ్మకంతో ఫారెస్ట్ దాదాపు బెల్లంకొండ నుంచి 25 కిలోమీటర్లు రోడ్డు మార్గం లేదు, టోటల్ ఫారెస్ట్లో నానాకు అవస్థలు పడుతూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని చాలామంది కోరుతున్నారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కేతవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భక్తులు మనతోనే ఉన్నారు. భక్తుల్ని వారి కోరికలు ఏమైనా తీరాయా లేదనేది కనుక్కుందాం. చెప్పనమ్మా. మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము దేవుడి దగ్గరికి. 10 సంవత్సరం ఈ ఒక సంవత్సరమే అంటూనే ఉన్నారు. ఏటా వస్తూనే ఉన్నాం 10 సంవత్సరం. కోరికలు ఏమన్నా వస్తున్నాం కదా, అందుకే కోరికలు నెరవేరుతానే కదా వచ్చేది.
వస్తున్నాం.